నేను సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ. యుఎస్ ఇండియా భాగస్వామ్య సదస్సుకు హాజరు. హైదరాబాద్ బిర్యానీని నేనే ప్రమోట్ చేశా. ఓల్డ్ సిటీలో ముస్లింలు కోటీశ్వర్లు అయ్యారన్న బాబు. అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు. అటవీ భూముల పరిరక్షణపై డిప్యూటీ సీఎం దిశానిర్దేశం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్. 6 మావోయిస్టులు మృతి. బంగాళాఖాతంలో నవంబర్ 17న అల్పపీడనం. 2 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నేషనల్ పార్కు అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలాల్లో మావోయిస్టు మృతదేహాలు, ఆయుధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మద్దెడి ఏరియా కమిటీ ఇన్ఛార్జ్ బుచ్చన్న, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పాపారావు భార్య ఊర్మిళ ఉన్నారు. మృతి చెందిన వారిలో 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న బీజాపూర్, దంతెవాడ డిఆర్జే, ఎన్టీఎఫ్ సంయుక్త బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలు, స్టెంగన్లు, 303 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్, ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సౌజన్య. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ పరిధిలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్ భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. దాదాపుగా 2 గంటల పాటు జరిగిన ఈ ఎదురు కాల్పుల ఘటనల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. అయితే 6 మావోయిస్టులో 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఈ ఘటనా స్థలం నుంచి 6 ఆయుధాలను, ఆ మావోయిస్టు సంబంధించిన కిట్ బ్యాగులను పోలీసు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ పురుషుల మృతుల్లో ఈ మద్దేడు ఏరియా కమిటీ ఇన్ఛార్జి బుచ్చన్న ఉన్నాడు. తర్వాత మోస్ట్ వాంటెడ్ పాపారావు భార్య ఊర్మిళ కూడా ఈ మృతుల్లో ఉంది. ఈ అధికారికంగా పోలీసు అధికారులు కూడా ధృవీకరించారు. మొత్తం మీద అయితే మావోయిస్టు సెంట్రల్ సేఫ్ జోన్ లో ఉన్న నేపథ్యంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే దండకారణ్యంలో మావోయిస్టులను జల్లడ పట్టేందుకు కేంద్ర పోలీస్ బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోవాలని
ఇటీవల కాలంలో లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాలరావు వాసుదేవరావులు కూడా ఆ సెల్ఫీ వీడియో ద్వారా వాడు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సరెండర్ పాలసీని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందో ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2026 మార్చి 31 డెడ్ లైన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి వరకు మావోయిస్టులంతా లొంగిపోవాలని చెప్పేసి ఇప్పటికే అనేక మార్లు విజ్ఞప్తి చేసింది. అండ్ ఈ నేపథ్యంలో అనేక మంది అంటే వందల సంఖ్యలో మావోయిస్టులు అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా లొంగిపోకుండా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు కూడా ఒకవైపు విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు ఆపరేషన్ కగార్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఈ పోలీస్ బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే 6 మావోయిస్టులు మృతి చెందారు. సౌజన్య. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ ముస్లింలు తన వల్లే కోటీశ్వరులయ్యారని సీఎం అన్నారు. విశాఖలో ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్ననాడు హైదరాబాద్ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చానని అన్నారు. సమస్యాత్మక ప్రాంతమైన ఓల్డ్ సిటీ పక్కనే దూరదృష్టితో ఆనాడే ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఓల్డ్ సిటీ పరిధిలోని ముస్లింలు అంతా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారని గుర్తు చేశారు. హైదరాబాద్ పర్యటనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచ్చినా ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేసే విధంగా ముత్యాలను ప్రమోట్ చేసింది తానేనని అన్నారు. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసిన చరిత్ర తమదని చెప్పారు. హైదరాబాద్ నగరంలో నిరుపయోగంగా పడి ఉన్న ఫలక్నుమా ప్యాలెస్ను నిజాం సంస్కృతిని కాపాడేలా అందులో బ్రహ్మాండమైన హోటళ్లు పెట్టి దానిని కూడా పరిరక్షించామని సీఎం చంద్రబాబు చెప్పారు. రోజు హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను దూరదృష్టితో కట్టాను. అది కూడా అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఉండే ముస్లిమ్స్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛాంప్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, ఫలక్నుమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. 1-2 కాదు, నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. నేను ఆ రోజు హైదరాబాద్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను దూరదృష్టితో కట్టాను. అది కూడా ఢిల్లీలో జరిగిన యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో వివిధ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్న అంశాలను హైలైట్ చేయడంతో పాటు అమెరికా, ఇండియా వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం లక్ష్యంగా చర్చలు జరిపారు. తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలమైన అంశాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ ఆలోచనలను వారితో పంచుకున్నారు. హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం చేపడుతున్న గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, అమెరికన్ కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేసే అంశాలను వివరించారు. విశాఖలో సిఐఐ 30వ భాగస్వామి సదస్సులో భాగంగా భారత్ EU బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. దీనికి ఫెబీ ప్రతినిధులతో సహా నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఆర్మేనియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి రంగమే ప్రపంచవ్యాప్తంగా కీలకమైందని ఇంటరాక్షన్ సెషన్లో సీఎం చంద్రబాబు చెప్పారు. సుస్థిర అభివృద్ధిలో భారత్, EU మరింత సమర్థవంతంగా కలిసి పనిచేయాలని సీఎం కోరారు.
ప్రపంచవ్యాప్తంగా భూతాపం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అటవీ భూములు ప్రకృతి సంపద, జాతి ఆస్తి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అతిక్రమణలకు పాల్పడిన వారు ఖచ్చితంగా శిక్షార్హులవుతారని తెలిపారు. అటవీ భూముల జోలికి వెళితే అది ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అటవీ ప్రాంతాల్లో అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించిన వాళ్ళు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్టపరంగా ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూములను రక్షించుకొని రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనోధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పొంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు శాఖ వెబ్సైట్లో వెల్లడించాలని సూచించారు. ఎవరి ఆక్రమణలో ఎంత అటవీ ఆస్తి ఉంది, వారిపై నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుతం సదరు కేసులు ఏ స్థితిలో ఉన్నాయి లాంటి వివరాలు ప్రజలకు తెలియాలని స్పష్టం చేశారు. విశాఖ రుషికొండ బీచ్లో సౌండ్స్ కల్చర్ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. సిఐఐ సమిట్ సందర్భంగా వైజాగ్ గూగుల్ అనే సైకత శిల్పాలలో పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ సైకత శిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు జరగబోయే భాగస్వామి సదస్సుకు అనూహ్యమైన రీతిలో స్పందన వస్తుందన్నారు. సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్పై నమ్మకంతో వందలాది ఎంబోలతో లక్షలాది పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. అభివృద్ధి సో అందులో ముఖ్యంగా మనకి సిఐఐ సబ్మిట్లో భాగంగా గూగుల్ మనకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. సో దీని సందర్భంగా సార్ ఆధ్వర్యంలో ఇక్కడ శాండ్ స్కల్ప్చర్ అనేటువంటి చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఇటువంటి కంపెనీలు మరెన్నో రావాలని కోరుకుంటున్నానండి. సో విషయం ఏంటంటే బాబు గారు ఏం చేసినప్పటికీ కూడా ఆయన చాలా ముందు చూపుతో చేయడం జరుగుతుందండి. సో TU-142 కావచ్చు, అది చాలామందికి ఉపాధిని కల్పించింది. లైక్ ఏమంటారు దాన్ని, లైక్ ఆర్థికంగా రాష్ట్రం ముందుకు వెళ్ళే విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను TU-140లో అసిస్టెంట్ క్యూరేటర్గా చేశానండి. నేను చూశానండి, లైక్ విజిటర్స్ విజిట్ చేయటము, అక్కడ ఆ యొక్క TU-142 ఎయిర్ క్రాఫ్ట్ అసలు ఏమిటి అని విజ్ఞానానితో పాటు ఆదాయాన్ని కూడా సార్ క్రియేట్ చేశారండి. బాబు గారు అంటే అభివృద్ధి. సో అందులో ముఖ్యంగా మనకి సిఐఐ సబ్మిట్లో భాగంగా గూగుల్ మనకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. సో దీని సందర్భంగా సార్ ఆధ్వర్యంలో ఇక్కడ
అందరికీ ముందుగా నమస్కారం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కి నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 14, 15 2 రోజుల పాటు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా వందలాది MOUలు, లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తోటి, అలాగే లక్షలాది మంది యువతకి ఉపాధి కలిగే విధంగా ఒక పండగ వాతావరణంలో ఈ సమ్మిట్ జరగబోతా ఉంది. మరి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అదే డిస్కషన్. విశాఖపట్నంలో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉన్నాయి, ఎలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీస్ రాబోతున్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో కూడా మనం ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో 2014, 19లో కూడా ఒక 3 సార్లు చేసాం. అయితే దానికి దీనికి భిన్నంగా ఈసారి ఒక ప్రెస్టీజియస్ కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా. అందరికీ ముందుగా నమస్కారం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కి నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 14, 15 2 రోజుల పాటు గతంలో సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ కలెక్టర్ కన్నికంటి వెంకటరమణ రచించిన ద గ్లోరీ ఆఫ్ వరంగల్ అనే కాఫీ టేబుల్ బుక్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆవిష్కరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక కూడా హాజరయ్యారు. వరంగల్ నగరంలో అస్ఫజాహీల హయాంలో నిర్మితమైన అద్భుత కట్టడాలు, వరంగల్ కేంద్రంగా పాలనను చేసిన సుబేదారుల వివరాలు, వారి చరిత్రతో కూడిన ఈ కాఫీ టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడుతుందని సిఎస్ అన్నారు. పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే చారిత్రక అంశాలతో కూడిన ఈ కాఫీ టేబుల్ బుక్ను వెలువరించడం అభినందనీయమని సిఎస్ ప్రశంసించారు. కిల్లా ఓరుగల్లు కేంద్రంగా పలు విద్యార్థి సంఘాలు స్వైర విహారం చేస్తున్నాయి. హన్మకొండలోని కుమార్పల్లిలోని స్మైల్ డిజి పాఠశాల యజమానిగా ఓ విద్యార్థి దాడి చేయడం కలకలం రేపింది. ఆ దాడిలో పాఠశాల యజమాని శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి సంఘాల భౌతిక దాడికి నిరసనగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా పాఠశాలల యాజమాన్యం బంద్కు పిలుపునిచ్చింది. చందాలు ఇవ్వకుంటే దాడులకు పాల్పడుతున్నారని పాఠశాల యాజమాన్యం సంఘం నేతలు ఆరోపించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నవంబర్ 17న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. ఉత్తర ఆంధ్ర, కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.
మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున మృతదేహానికి తిరుపతి రొయ్య ఆసుపత్రి మార్చురీలో పోస్ట్మార్టం జరుగుతుంది. యమున తల్లిదండ్రులు బంధువులు మార్చురీ వద్ద యమున మృతదేహం కోసం పడిగాపులు కాస్తున్నారు. కిడ్నీ నా కూతురు ఇక్కడ తీసుకోవడానికి అవతలోడు ఎవడ ఎక్కడి నుంచి వచ్చింది అంతా మీడియా ఎక్కడ కాదు మా దగ్గర వచ్చి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు చేసిందేం మీరు లేదు. ఆ మీడియా మొత్తం ఎంక్వైరీ చేసి ఆ కిడ్నీ ఎవరికి పడ్డాడు అవతలోడు ఎవరు ఏ రకంగా వచ్చింది ఆ పాప అవతల డబ్బు ఇచ్చాడా ఇవ్వలేదా అవతలు తీసుకునే లెవెల్ ఇచ్చిన లెవెల్ అది నాకు కావాలి. అది చూడండి ముందు అతని వల్ల ఈ పిల్లల్ని బలి అయిపోవాలి. అప్పుడు అతను ఇచ్చిన డబ్బు వల్ల ఎవరు సేఫ్ అవ్వరు అది చూడండి ముందు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరు తీసుకున్నారు ఈ పిల్లలు ఎవరికి కిడ్నీ ఇచ్చింది అది మాకు చూపించండి చాలు. మాకు ఇంకేం వద్దు ఇంకా మా బాడీ మాకు ఇచ్చిందా మేము వెళ్ళిపోతాము మాకు బతుకుదా మేము బతుకుదా చిన్న ఇంటికాడ చచ్చిపోతాడు. 5 రోజులు అవుతుంది ఎక్కడెక్కడ రోడ్ల మీద తిండి దెబ్బ లేకుండా మా పరిస్థితి మీ పెద్దలు అయితే మీరు ఇలాగే వదిలేసుకుంటారా? నేను వెళ్ళమే కదా మీరు ఇలాగ ఆడుకుంటారు మాతోటి. మా పిల్లల్ని మాకు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం. కిడ్నీ నా కూతురు ఇక్కడ తీసుకోవడానికి అవతలోడు ఎవడ ఎక్కడి నుంచి వచ్చింది అంతా మీడియా ఎక్కడ కాదు మా దగ్గర వచ్చి మీరు చూసి వెళ్ళిపోవడం కాదు చేసిందేం మీరు లేదు. ఆ మీడియా మొత్తం ఎంక్వైరీ చేసి ఆ కిడ్నీ ఎవరికి పడ్డాడు అవతలోడు ఎవరు ఏ రకంగా వచ్చింది ఆ పాప అవతల డబ్బు ఇచ్చాడా ఇవ్వలేదా అవతలు తీసుకునే లెవెల్ ఇచ్చిన లెవెల్ అది నాకు కావాలి. అది చూడండి ముందు అతని వల్ల ఈ పిల్లల్ని బలి అయిపోవాలి. అప్పుడు అతను ఇచ్చిన డబ్బు వల్ల ఎవరు సేఫ్ అవ్వరు అది చూడండి ముందు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరు తీసుకున్నారు ఈ పిల్లలు ఎవరికి కిడ్నీ ఇచ్చింది అది మాకు అది వెళ్తున్నాము పిక్నిక్ అన్నాం. అంటే ఎవరెవరు వెళ్తుంటే మీకు ఉన్నాము సరదాగా ఫ్రెండ్ మీద ఇంటికి వచ్చేస్తాను అన్నాను. సరే అన్నాం. బ్యాగ్ తీసుకెళ్ళింది బట్టలు తీసుకెళ్ళింది డబ్బులు తీసుకెళ్ళిన తర్వాత అలాగే అలాగనే ఆవిడ సాయంత్రం పోయి అడిగి వెళ్ళిన తర్వాత సిగ్నల్ అందం ఆ ఏరియాలో అదంతా మేము వెళ్ళాము సిగ్నల్ అందం అక్కడ 2 రోజులు 2 రోజులు అందం ఇంకా అందలేదు. మేము ఇప్పుడు లక్ష్మీనాడు మా ఇంటికి అని చెల్లింది కానీ అక్కడి నుంచి అక్కడికి ఎప్పుడు వెళ్ళారు కూడా మాకు తెలియదు. అది ఎప్పుడు వచ్చింది మాకు మంగళవారం నాడు తెల్లవారి 4:30 లోపు మా అబ్బాయికి ఫోన్ వచ్చింది. మా అబ్బాయికి ఫోన్ ఇచ్చి మా అబ్బాయికి ఏమో ఫోన్ వచ్చింది మీ ఎక్కడికి పోయింది ఫోన్ వచ్చింది. మా ఎక్కడికి ఫోన్ అయితే అన్నిటి డబ్బు నిద్రకల్లో ఉన్నాము. అమ్మమ్మ అక్కడిపోయిందట అన్నిసి అంటే మేము అందరం కొందరు అయిపోతే ఎక్కడ పూర్తిగా కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఎక్కడ ఏటని అడిగితే తెరమోసు ఎక్కడి నుంచి అంటే ఏటన్నా తిరుపతి అని చెప్పాలి. అనకాపల్లి జిల్లా చోడవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 6 నెలల బిడ్డను చంపి ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోడవరం పట్టణ శివారు ద్వారకా నగర్ సమీపంలో కనకమహాలక్ష్మి నగర్లోని తమ నివాస గృహంలో పోరెడ్డి వీణ బాలుడు విగతజీవులే కనిపించారు. వీణ మెడకు చీర ఉరివేసుకున్నట్టుగా ఉండగా ఆమె పక్కనే కన్న కొడుకు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలు వీణ భర్త ఉమామహేశ్వరరావు బుచ్చయ్యపేట మండలం కేబీ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగానే వీణ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. భర్త పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
భర్త ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఎవరు కోరెడి ఉమా మొబైల్తో ఈ మ్యాచ్ చేసాడు. ఎవరు అన్నాను, ఉమా అన్నాను మా ఎల్లుడికి. ఉమా అంటే కాదండి, ఉమా ఏడుస్తాడు ఈ మ్యాచ్, ఉమా ఏడుస్తాడు, వీణా చచ్చిపోయింది చెప్పాడు. అలాగే ఇదైపోయి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుండి బయలుదేరి వచ్చాము. అది ఏం జరిగిందో ఏంటో మరి ఎలా చనిపోయింది అనేది మాకైతే తెలియదు. ఎప్పుడూ కూడాను డబ్బులు చాలవు. వాళ్ళకి చూడు ఎంత ఇచ్చారో, వీళ్ళకి చూడు ఎంత ఇచ్చారో. నేను మ్యాథ్స్ ఈ ఏరియాలో ₹1,00,000, ఇది 50 లక్షలు తెలిసి ఏరియా 50 లక్షలు ఇస్తారట. నేను ఇచ్చింది 20 లక్షలట. నువ్వు తొక్క 20 లక్షలు పెద్ద అమ్మకుండా అని చదివాడట. అది కట్నం చాలదన్నా, మరి మీరు ఇచ్చిన డబ్బులు చాలదన్నా? డబ్బులు చాలు, అదే అంతేనా? కట్నం చాలలేదు. మీ కూతురు ఇలాగా ఎంత హెరాస్మెంట్ భరిస్తే ఇలా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆవిడ పుట్టిన పిల్లని కూడా చంపేసిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎలా చూస్తారు దీన్ని? ఘోరంగా చూస్తాను. మరేంటి అన్యాయం జరిగిపోయింది నా కూతురికి. ఎవరు రాగానే డోర్ ఎంతగానో కొడుతున్నా అమ్మాయి తీయలేదని. ఎప్పుడు జరిగింది? సాయంత్రం 5 గంటలు. 5 గంటలకు ఏం జరిగింది సార్? అంటే డోర్ కొడుతున్నాడు, ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకపోతే అందరు చుట్టుపక్కల మా మిస్సెస్ పైన వాళ్ళమ్మ అందరు వచ్చారు. అయినా ఎంత అందరు ట్రై చేసిన సరే అవ్వలేదు. ఈలోపు మా మిస్సెస్ బయటకు వచ్చి మా ఇంటికి ఉమా ఎంత డోర్ కొడతాను వెళ్ళవి అంటే తొందరగా వెళ్ళానండి. వెళ్ళి నేను ఎంతో ట్రై చేశాను, అన్ని డోర్లు క్లోజ్ చేస్తూ ఉన్నాయి. క్లోజ్ చేస్తుంటే మరి ఎంత ట్రై చేసాం కానీ అవ్వలేదు. ఈలోపు ఆ అబ్బాయి సైడ్ కిటికీ నుంచి అనమాట మెస్ ఉంటుంది దోమలు వెళ్ళకుండా, ఆ మెస్ అని మట్టి తీసి చూశాడు. చూసి హ్యాంగింగ్ చేసుకుని ఉన్నాము. అప్పుడు బోర్ని వెలిపిస్తే అప్పుడు వానరామ్ గారు చెప్పేసి వదిన గారు మరి డోర్ అయితే పాలు కొట్టేస్తామని అమ్మాయి హ్యాంగ్ చేసుకుంటూ కొట్టామంటే అప్పుడు కొట్టేసాం. తర్వాత వెళ్ళి సిచ్యువేషన్ వీళ్ళ మధ్య ఎప్పుడైనా గొడవలు ఏం జరిగిందో? ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. ఒక అమ్మాయి వీణ అరౌండ్ 24 to 25 years ఉంటాయి. ఈమె వచ్చేసి వాళ్ళ బేబీ 1 year బేబీ 6 months old బేబీని తను స్మోతర్ చేసి తను సూసైడ్ చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంట్ ప్రకారం కట్నం వేధింపులు ఉన్నాయి అని చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు 304B సెక్షన్ 3 and 4 DP యాక్ట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దేవాలయ ముఖద్వారాన్ని పగలగొట్టి ఆలయంలోకి చొరబడ్డారు. అమ్మవారి మెడలోని పుస్తెలతాడు, బొట్టుబిళ్ళ, ముక్కుబొడక, చెవి కమ్మలతో పాటు హుండీలను పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఆలయానికి చేరుకుని ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని RJUKT శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థి ప్రతిపాటి సృజన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. సృజన పైన వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ కళాశాల ఎదుట విద్యార్థులు ధర్నాకు దిగారు. 8 మంది దాడి చేయడంతోనే సృజన్ మృతి చెందాడని ఆరోపించారు. దాడికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అది అయితే అంతమంది ఉంటారు సార్ ఇక్కడ ఎలా జరుగుతుంది? నేను నైటే చెప్పాను నా బిడ్డ ఏది
క్లాస్ లో ఉంటే వాచ్మెన్ ఈజీగా వస్తారు. ఆరు స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఆరు తర్వాత వాచ్మెన్ ప్రతిరోజు వస్తారు, క్లాస్ లో చూస్తారు. సార్ అది అయితే అంతమంది ఉంటారు సార్, ఇక్కడ ఎలా జరుగుతుంది? నేను నైట్ చెప్పాను అందరికీ, ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ ఇవ్వమని చెప్పాను. అల్లూరు జిల్లా డుమిరిగూడ మండలం అరకు గ్రామం నేషనల్ హైవే రోడ్డుకి ఆనుకుని ఉన్న ప్లాంటెడ్ కంపెనీ నూతనంగా నిర్మిస్తున్న పునాదిలో 30 మంది పనిచేసిన తాపీ మేస్త్రి కూలీలకు 3 వారాలు పనిచేసిన కూలీ డబ్బులు ఇవ్వకుండా లేబర్ మేస్త్రి పరారయ్యారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ పంచాయతీ గద్దెగూడ, ముగ్గిరిగూడ గ్రామాలకు చెందిన వారికి సుమారు ₹1,00,000 పని వేతన డబ్బులు చెల్లించకుండా అరకు నియోజకవర్గానికి చెందిన పెదబైలు మండలం కోడపల్లి పంచాయతీ ఆంధ్రావలస గ్రామానికి చెందిన పాంగి సింహాచలం అనే లేబర్ మేస్త్రి కనిపించకుండా పరారీ అయ్యారని చెబుతున్నారు. పనిచేసిన వేతన డబ్బులు చెల్లించలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కూలీలు చెప్పారు. పేరు పాంగి దీపు సార్, అది గదియగూడ గ్రామము. మా అరకు చంతాబైల్లో సైడ్లో పని చేయడానికి రమ్మని చెప్పారు. పాంగి సింహాచలం అని మేస్తారు. ఆయన మాకు 23వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా పనికి వచ్చాము. మాకు డబ్బులు ఇవ్వకుండా ఆయన పరారైపోయారు. ఎందుకు మాకు డబ్బులు ఇవ్వరు అంటే మీకు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పేసి ఆయన పరారైపోయి ఇప్పటికీ మాకు కనిపించట్లేదు. ఆయన మేము పని చేసిన డేట్ అయితే 23 నుండి 6వ తారీఖు వరకు చేసాము. ఆ డబ్బులు మాకు చెల్లించకుండా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.